నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందించేలా చర్యలు చేపడతామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యూరులో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని పెంచాం. పేదవాడి కోసం పింఛన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్. ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలా ఆదుకుంటున్నాం. అధిక పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, అది పేదల ప్రభుత్వం. మెగా డిఎస్సితో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాం. ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. పేదలకు 3 పూట్ల అన్నం పెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి. ప్రతి గ్రామానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు వెళ్లాలి. పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే సమస్యలు తెలుస్తాయి. పేదల కోసం కష్టపడుతున్నాం. చేప ఇవ్వడమే కాదు, పట్టించే విధానం కూడా నేర్పుతాం. భర్త చనిపోతే ఆటోమేటిక్ గా భార్యకు పింఛన్ ఇచ్చే వెసులుబాటు తీసుకొచ్చాం. 3 నెలల వరకు పింఛన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. భర్త చనిపోతే భార్య అనాథగా మిగిలిపోకూడదనేదే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు వివరించారు. పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబెట్టుకొని అందరినీ పరిగెత్తరమ్మని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎవరు అడిగారని చెప్పి అడుగుతున్నాం. అవసరమైతే మీకు చేతనైతే దివ్యాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ ఇండ్లకు మనమే పోయి తీసుకుపోయి ఇద్దాం. డోర్ డెలివరీ ఇద్దాం. వాళ్ళు ఇంట్లో ఎప్పుడుంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం. అందుకే ఈ నెల 1 నుంచి నూతన విధానాన్ని ఏదే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు. మీ పని మీరు చేయండి. అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, మీ అకౌంట్లో వేస్తా. ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. కావాలంటే బియ్యం కొనుక్కోండి, లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి, తెను బండారాలు కొనుక్కోండి, గోధుమలు కొనుక్కోండి, కూరగాయలు కొనుక్కోండి. నాకు ఏం బాధ లేదు. కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి. మధ్య దళారులు ఉంటే మాత్రం, దళారీలు మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేసే మాత్రం మీకే రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మన రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారు. లేనిపోని సమస్యలు, సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. నేను ఒకటే అడిగాను, నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడుగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అగ్ర కథానాయకుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ వేడుకను ఆహ్వానించారు. అలాగే ఆయనతో రేవంత్ రెడ్డి కాసేపు చర్చించారు. గతేడాది నవంబర్ అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అధికారికంగా వివాహ తేదీ వెల్లడించినప్పటి జూన్ 6న ఈ వేడుక జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జూన్ 1 నుంచి ప్రతి పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణం అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. పేదలకు రేషన్ సరుకులు అందించే చౌక ధరల దుకాణాలను గత ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు. ఇంటింటికి అందిస్తామని 1600 కోట్లతో గత వైసీపీ ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేసింది. ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లో వాహనాలు నిలిపి ఇవ్వడంతో ఎంతో మంది పేదలు సరుకులు అందక ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని
చిరుద్యోగులు సెలవులు పెట్టుకోవాల్సి వస్తుందని, మిగిలిన రేషన్ బియ్యం సరుకులు అక్రమంగా తరలిస్తున్న విషయం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టులో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ స్టార్ కృష్ణ జీవితాన్ని వర్ధమాన సినీ హీరోలు ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నూతన ఆవిష్కరణకు ఆయన ఆద్యుడు అని కితాబిచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేర ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా ప్రతిభ చాటారని గుర్తు చేశారు. కృష్ణ ఆశయాలను ఆయన అభిమానులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సినీ ప్రపంచానికి సూపర్ స్టార్గా చాలా కాలం పాటు ఆ బిరుదుని సాకారం చేసినటువంటి ఘట్టంనేని కృష్ణ గారి జన్మదినాన్ని ఈరోజుకు ఆయన అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకుడిగా, ఒక దర్శకుడిగా, నిర్మాతగా, కళాకారుడిగా ఆయన అనేక రకాల సినిమాలు చేసి ఈరోజు తెలుగువారికి ప్రతి ఒక్కరు కూడా గర్వపడేటువంటి విధంగా ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా చేసినటువంటి పరిస్థితులు. అటువంటి కథానాయకుడు చిరకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన అభిమానులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కార్పొరేటర్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని తెలిపారు. శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయక నిధికి సంబంధించిన సుమారు 48 లక్షల చెక్కులను నజీర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేర ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర ద్వారా ఉచిత వైద్యం వర్తించిన వ్యాధులకు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తర్వాత రాష్ట్రంలో ఆరోగ్య కాపాడుకోవడానికి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి విధంగా కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు, డాక్టర్స్తో పాటు, కొత్తగా అవసరమైనటువంటి నియామకాలతో పాటు పెద్ద ఎత్తున ఈరోజు మధ్యతరగతి పేద తరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకనటువంటి వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకునే వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాలు తీసుకునేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాల్ని సమకూర్చేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాలు అందించేటువంటి క్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 2,50 లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 48 లక్షల రూపాయలు CMRF ద్వారా, అంతేకాకుండా ఒక 30 లక్షల రూపాయలు LOCలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వైద్యానికి ముందు అవసరమైనటువంటి ఎక్కడైనా డబ్బులు లేక కనీసం చేతిలో రూపాయి కూడా లేనటువంటి వాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం అందించేటువంటి దాంట్లో LOCలు అందించడంతో పాటు వైద్యం చేయించుకున్న తర్వాత వచ్చినటువంటి బిల్కి సంబంధించినటువంటి పేమెంట్ని కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఒక పక్కన 19,000 కోట్ల రూపాయల వైద్యానికి ఖర్చు అయ్యేటువంటి బడ్జెట్ని కేటాయించడమే కాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసేటువంటి క్రమంతో పాటు అవసరమైనటువంటి ప్రతి ఒక్క చోట కూడా పెద్ద ఎత్తున డాక్టర్ల నియామకం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో సంపన్నమైనటువంటి, సంతోషమైనటువంటి, ఆరోగ్యమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమే ఆయన ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ముఖ్యంగా అందులో భాగంగానే ఒక పక్కన వైద్య సదుపాయానికి అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు, నిధులతో పాటు మరీ ముఖ్యంగా నిన్న ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో యోగాంధ్రప్రదేశ్ 2025 దాన్ని కూడా తప్పకుండా సామాన్య ప్రజల దగ్గర నుండి మధ్యతరగతి ప్రజల వరకు కూడా ఆ యోగాంధ్రప్రదేశ్ని స్థాపించేటువంటి విధంగా ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి మా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు కూడా ఉచితంగా
యోగా నేర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి మన గుంటూరును కూడా ఆరోగ్యవంతమైనటువంటి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో యోగా ఆంధ్రప్రదేశ్ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో జూన్ 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు యోగా శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. యోగా ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం పెరుగుతుందని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యోగా ఆంధ్రప్రదేశ్ 2025 ఆయన ఇచ్చినటువంటి ఈ పిలుపుని ఒక స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో యోగా ప్రతిరోజు కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో రేపు 1వ తారీఖు నుండి మా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా గురువర్యులు జుజ్జూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా సంపన్నంగా తయారు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వనరుని కూడా ఉపయోగించి వారి జీవితంలో మార్పులు తీసుకొని వచ్చేటువంటి విధంగా ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా సంతోషంగా ఉండాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావలసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా పెంపొందించాలనేటువంటి ఒక దూరదృష్టితో, ఆలోచనతో యోగాంధ్రప్రదేశ్ 2025 పేరుతో ఏదైతే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రేపు జూలై 21న జూన్ 20 శిబిరాన్ని ఒకటి ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మన తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యులైనటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలోనే 1వ తారీఖు నుంచి యోగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. యోగా అంటే అందరికీ తెలిసిందే. జూన్ 21వ తారీఖు మే అంటే యోగా డే సందర్భంగా దాదాపు అందరూ అన్ని చోట్ల మన నారా చంద్రబాబు గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడాను యోగా అన్ని చోట్ల నిర్వహించబడుతోంది. గుంటూరులోనే దాదాపుగా అనేక సెంటర్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఈ ప్రాంత వాసులందరికీ కూడాను ఆరోగ్యాన్ని చేకూర్చాలని, ఆరోగ్యమే మహాభాగ్యం, ఏదైనా సరే ఆరోగ్యం లేదో మనం ఏం చేయలేమండి. శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరోగ్యం ద్వారానే వస్తుంది. శక్తి లేని నాడు ఆరోగ్యమే ఉండదు. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా మీకు ఆరోగ్యం లేకపోతే మీరు నిరుపయోగంగా అంటే మన శక్తి అంతా హీనమైపోతుంది. అందుకని ముందు మొట్టమొదట ఆరోగ్యమే మహాభాగ్య నినాదంతో ఈ ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సక్రమమైన రీతిలో మానసిక ప్రశాంతతతోటి మనసు 5 పంచకోశాలు ఉంటాయి. పంచకోశ సిద్ధాంతం అంటారు దీన్నే. అంటే మొట్టమొదటి ప్రాణాయామం, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, తర్వాత ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు సిఐడి కార్యాలయంకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి సిఐడి పోలీసుల విచారణ అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సమయంలో నేను అక్కడ లేను అని చెప్పానని అన్నారు. నేను మా పొలంలో పనిచేసుకుంటున్నానని చెప్పానని అన్నారు. అంతకు ముందు కూడా నేను అదే సమాధానం చెప్పానని అన్నారు. సిఐడి పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. ఛార్జ్ షీట్ వేసే సమయంలో నన్ను 127వ నిందితుడిగా చేర్చడం అన్యాయమని చెప్పారు. 2014వ సంవత్సరంలో లోకేష్ పై ఎమ్మెల్యేగా నేను గెలిచానని, నా పేరు చేర్చారని అనుకుంటున్నాను అన్నారు. సీసీ ఫుటేజ్ లో నేను లేను. గత ప్రభుత్వ విచారణలో నా పేరు లేదు. ఈ ప్రభుత్వ విచారణలో నా పేరు లేదని చెప్పారు. 2021వ సంవత్సరంలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడికి సంబంధించి దానిలో నా పాత్ర కూడా ఉంది అని చెప్పి గుంటూరు సిఐడి వాళ్ళు సుమారు
4-5 రోజుల క్రితం నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో నన్ను 127వ ముద్దాయిగా చేరుస్తూ విచారణకి ఈ రోజున అంటే మే 31వ తారీఖున హాజరు కమ్మని చెప్పిన దాని మీద ఈ రోజున నేను నా న్యాయవాదులతో కలిసి ఈ రోజున గుంటూరు సిఐడి ఆఫీసు రావడం జరిగింది. సుమారు 1.5-2 గంటలు వాళ్ళు నన్ను విచారించడం జరిగింది. జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా నేను సిఐడి వారి నోటీసు తీసుకొని వెళ్ళాను. ఆ రోజున నేను లేను, అసలు నాకు తెలియదు ఈ విషయం గురించి కూడా. ఎప్పట్లాగనే నేను ఆ రోజున కూడా ఆ దాడి జరిగినటువంటి రోజున నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను, నా పొలంలో ఉన్నాను, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పాను నేను వాళ్ళకి. వాళ్ళు అడిగిన మిగతా ప్రశ్నలన్నిటికీ కూడా నేను పూర్తిగా నాకు తెలిసినంత వరకు నేను సమాధానం ఇవ్వడం జరిగింది. అసలు నాకు నోటీస్ ఇవ్వటం అని అంటేనే ఎంత దారుణమో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందరినీ కూడా. ఎందుకంటే 2021లో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి పోలీసు అధికారులు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో వాళ్ళు ఆ దర్యాప్తుకి సంబంధించిన విధంగా కొంతమంది నేరస్తుల్ని వాళ్ళు చేర్చుకోవడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరికొంతమందిని ఆ దాడికి సంబంధించి అదే దర్యాప్తులో యాడ్ చేయడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా ఇంత అయినా కూడా మళ్ళీ లాస్ట్లో నన్ను చేర్చడం అని అంటే ఇది వాస్తవానికి నేను అనుకుంటుంది వాళ్ళకి తెలుసు, తెలుగుదేశం వాళ్ళకు కూడా ఆ దాడిలో నేను లేను, నా పాత్ర ఉండదు అని చెప్పి తెలిసినా కూడా మరి నేను గతంలో అక్కడ నారా లోకేష్ గారి మీద గెలుచున్నాను. మరి 2014 నుంచి 2019 వరకు అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ నేను ఎదుర్కోవడం కూడా అందరికీ చేసినటువంటి విషయమే. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయ కక్షనే నేపథ్యంగా చేసుకొని ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక భద్రతా పెన్షన్ అందిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్ అందించామని ప్రకటించారు. స్థానిక 11వ డివిజన్ ఆనందపేట గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అనేక కారణాలతో తొలగించిన పెన్షన్లను తిరిగి పునరుద్ధరించేలా నూతన పెన్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఆనందపేట అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడమే కాకుండా ఈ బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్కి 15,000 వరకు, అలాగే వివిధ వర్గాలు 11,000, 9,000 పెన్షన్స్తో ఈరోజు రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెలలో కూడా కొత్తగా పెన్షన్స్ రాయడం కూడా మొదలుపెట్టాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు గత ప్రభుత్వంలో అందరం కూడా చూసాం. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దది ఉందనో, లేకపోతే కారు కొన్నారనో అనేక రకాలుగా పేదవాళ్లకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు ఎగ్గుతున్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 1 సంవత్సర కాలంలోనే చెప్పినటువంటి మాట ప్రకారం 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈ ఆనందపేట ప్రాంతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద అధికారులను గతంలోనే 2-3 సార్లు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ నెలలో దీని మీద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా డ్రైన్స్తో పాటు రోడ్డు, సీసీ రోడ్ని కూడా నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి స్థానిక ప్రజల్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో ఎప్పుడు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వీధిలో కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సమస్యలను కనుక్కొని డ్రైన్ను అలాగే యూజీడీ పార్క్ను కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని గుంటూరు పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు పోతిని మహేష్, వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. దీనిపై జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. శనివారం గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడు అమలు చేయలేదని ఆరోపించారు. నైవంచనతో అధికారంలోకి రావడం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని గుర్తు చేశారు. ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. దానిలో భాగంగానే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. 7 నియోజకవర్గాలు కూడా
ఇదే విధంగా మన జిల్లా అబ్జర్వర్గా వచ్చినటువంటి పోతిన మహేష్ గారు మేము కలిసి సన్నాహాలు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. రౌడీ షీటర్ అనే పదమే వినిపించకుండా చేస్తామని ప్రకటించారు. రౌడీ షీటర్ కదలికలపై నిరంతరం నిఘా పెట్టామని అన్నారు. తెనాలి ఐతానగర్ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించామన్నారు. శనివారం గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 167 మంది రౌడీ షీటర్లు ఉండగా 6గురిపై పీడీ యాక్ట్ పెట్టామని అన్నారు. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా రౌడీ షీటర్లను నియంత్రణ చేస్తామని పేర్కొన్నారు. రౌడీ షీటర్లకు కులాలను ఆపాదించడం మంచి పద్ధతి కాదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. చేసుకునే అప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు ఎంత దూరం క్యారీ అవుట్ చేశారు. ఇప్పుడు దాదాపు 201 రౌడీ షీటర్స్ ఉన్నారు. దాంట్లో 140 రౌడీ షీటర్స్ ప్రెసెంట్లు ఉన్నారు. రిమైనింగ్ ఒక 45 to 60 యాబ్సెంట్లు ఉన్నారు. వాళ్ళ గురించిన రివ్యూ, యాబ్సెంట్ అంటే ఎక్కడ ఉన్నారు, చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, వాళ్ళందరిని గురించిన ఒక రివ్యూ కోసం ఈరోజు ఎస్డిపిఓ ఈస్ట్ సబ్ డివిజన్ని విజిట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తెనాలిలో ఒక వీడియో రీసెంట్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దాని పరంగా మనకు వచ్చిన ఇన్పుట్ పరంగా అది ఒక 2 months ముందు తీసిన వీడియో అని చెప్తున్నారు. దాని మేరకు మనం ఒక ఎంక్వైరీకి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. అది ఎంక్వైరీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు డోమా రాకేష్, తర్వాత విక్టర్, తర్వాత కరీముల్లా అని చెప్పేసి 3 దాంట్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో రాకేష్ వాళ్ళపైన ఒక 8 కేసులు ఉన్నాయి. దాంట్లో ఈవెన్ రాబరీ కేసు, తర్వాత విక్టర్ అనే వ్యక్తి పైన కూడా రాబరీ కేసెస్ ప్లస్ ఎన్డీపీఎస్ కేసు కూడా ఉన్నాయి. వీళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనకి వేము అలియాస్ కిల్లర్ అనే ఒక వ్యక్తి కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళపైన కూడా మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కూడా 2 ఉంది. సో ఇది ఓవరాల్ ఇదన్నీ కూడా దీంట్లో ఉన్న ఈ 4 నేను చెప్పిన కిల్లర్ కానీ, డోమా రాకేష్ కానీ, తర్వాత విక్టర్ కానీ, తర్వాత కరీముల్లా కానీ అందరూ కూడా మన లడ్డు అని చెప్పేసి ఈ లడ్డు గ్యాంగ్ని చెందిన వాళ్ళు. ఈ లడ్డు పైన ఆల్రెడీ 3 మర్డర్ కేసు ఉంది. వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఉంది. దీంట్లో రాకేష్ యాజ్ వెల్ యాజ్ విక్టర్ పైన కూడా రౌడీ షీట్ ఉంది. ఈ లడ్డు అనే వ్యక్తి కూడా రీసెంట్ టైమ్స్లో మన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ కింద కూడా మనం జైల్లో సరెండర్ చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సురేంద్ర అని చెప్పేసి వాళ్ళపైన కూడా రౌడీ షీట్ ఉంది, వీరయ్య, వీళ్ళందరూ కూడా ఈ లడ్డు గ్యాంగ్తో పాటు రిలేటెడ్గా ఉండడము. సో ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా 81/24 అని చెప్పేసి మన సుధాకర్ ఒక వ్యక్తిని కొట్టిన వీడియో కూడా చాలా వైరల్ అయింది. దాంట్లో కూడా ఈ సురేంద్ర అనే వ్యక్తి కూడా ఉన్నారు. సో సురేంద్ర, వీరయ్య, లడ్డు, తర్వాత వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఇలాంటి యాక్టివిటీస్లో గతంలో ఇన్వాల్వ్ అయినది బేస్ చేసుకొని వీళ్ళు 3 అది అలాగా కొనసాగించడము, లడ్డుకొని లీడ్ చేయడము, దీనివల్ల ఈ పరిస్థితి రావడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు 2 months ముందు అని చెప్తున్నారు. 10వ తరగతి పరీక్షా పేపర్లు మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ ఆరోపించారు. 10th పరీక్షల నిర్వహణలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దారుణంగా ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల జీవితాలతో మంత్రి లోకేష్ చెలగాటమాడరాదని దుయ్యబెట్టారు. గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగయ్య భవనం నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యల వల్ల వేలాది మంది విద్యార్థుల జీవితాలపై నీలినీడలు కమ్ముకున్నాయని మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు నూతన మెడికల్ కళాశాల ఏర్పాటుకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకురావడం వల్లనే అనేక మంది విద్యార్థులకి మార్కులు తప్పడం జరిగింది. ప్రధానంగా ఒక పాప, ఏలూరు చెందిన పాప, బాపట్ల జిల్లా చెందిన పాప, ఒక విద్యార్థిని రీవాల్యుయేషన్ మీద మన నమ్మకం లేదు, మాకు పేపర్ పంపించనని చెప్పని బోర్డును కోవడం జరిగింది. పేపర్ వచ్చిన తర్వాత వారికి కేవలం 14 పేపర్లు రాస్తే 8 పేపర్లు మాత్రమే రీవాల్యుయేషన్ కౌంటింగ్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి పేపర్లు అనేక మంది ఉన్నాయి. అనేక మంది పేద వర్గాల విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత రెసిడెన్షియల్ కాలేజెస్కి, 888లో కోచింగ్
అడ్మిషన్ తీసుకుందామని చెప్పని అనేక మంది కళలు కంటే ఆ కళల్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వానికి మహానాడమైనటువంటి ఇంట్రెస్ట్ శ్రద్ధ ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద లేదు. కేవలం నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి లేదా ఇవ్వాలి అని చెప్పని కోరుతున్నారు తప్ప ఆ మహానాడుని చూపించి అడ్డం పెట్టి ఈ 10th క్లాస్ వాళ్ళ విద్యార్థులకి రివాల్యుయేషన్ చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తున్న విద్యాశాఖ మంత్రి గారికి, మీరు మీ గుర్తింపు కోసం ఏదో కొత్త ప్రయత్నాలు చేసి విద్యార్థుల జీవితాలు చెలగాటం ఆడొద్దు. ప్రధానంగా గతంలో ఏ విధంగా అయితే ఉందో కరెక్షన్ విధానం, ఆ విధానంతో అమలు చేసి విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా 10వ తరగతి విద్యార్థులతో కానివ్వండి, ఇతర తరగతి విద్యార్థులతో కానివ్వండి చెలగాటం ఆడితే మాత్రం ఏఐఎస్ఎఫ్గా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కళాశాలలో కూడా అనేక అన్యాయం జరుగుతూ ఉంది. వేలాది మంది విద్యార్థులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. గతంలో జగన్ గారి హయాంలో ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు వచ్చినాయి. 17 మెడికల్ కళాశాలల్లో 5 కళాశాలలు ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం ఒకవేళ అధికారంలో ఉంటే మరొక 5 ప్రారంభిస్తాము, 2026 సంవత్సరంలో ఇంకొక 7 ప్రారంభిస్తాం గతంలో జగన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం గతంలో 5 కళాశాలలు ప్రారంభించారు, వందలాది సీట్లు ఇచ్చారు. కానీ నారా లోకేష్ గారు మాత్రం మేము అధికారంలోకి వస్తే ఒకే సంవత్సరంలో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చి జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి బి కేటగిరీగా, సి కేటగిరీగా అమ్ముకునే సీట్లు మేము అమ్ముకోము, 100% మేము పూర్తిగా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తామని చెప్పని తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఒక కళాశాల ప్రారంభించలేదు. పులివెందుల్లో కేవలం కక్షపూరితంగానే కళాశాల పూర్తయ్యి విద్యా సంవత్సరం మొదలయ్యి ఈ సంవత్సరం నుంచి కళాశాల ప్రారంభించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా మాకు ఈ కళాశాల అవసరం లేదని చెప్పని నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఏఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం, మీకు అణగారిన వర్గాల విద్యార్థులు అన్ని వర్గాలు ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కానివ్వండి, అణగారిన వర్గాలు కానివ్వండి, మెరిట్ విద్యార్థి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.